ప్రపంచంలోనే అత్యంత లోతైన బోర్వెల్ ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ఇలాంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, కోలా సూపర్ డీప్ బోర్వెల్. ప్రపంచంలోనే అత్యంత లోతైన బోర్వెల్ కోలా సూపర్ డీప్ బోర్వెల్. ఈ బోర్వెల్ ఎక్కడ ఉందంటే రష్యా దేశంలోని కోలా పెన్సిల్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ని 1970లో ప్రారంభించి 1989లో నిలిపివేశారు. అంటే సుమారు 19 సంవత్సరాలు డ్రిల్ చేశారు. ఈ బోర్వెల్ ని 12,262 మీటర్ల లోతు వరకు తవ్వారు. అంటే సుమారు 12.2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కన్నా కూడా ఎక్కువ లోతు ఉంటుంది. ఈ బోర్వెల్ ని ఎందుకు తవ్వారంటే భూమి లోపల ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి. అంటే రాళ్ల నిర్మాణం, ఉష్ణోగ్రత, భూమి లోపల జీవన సూచనలు ఏమైనా కనిపిస్తుందా అని. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ వేడిని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు 100 డిగ్రీల వేడి వరకు ఉంటుందని అనుకున్నారు, కానీ నిజానికి 180 డిగ్రీల వేడి వరకు చేరింది. డ్రిల్లింగ్ మిషన్లు కూడా కరిగిపోవడం మొదలైంది. భూమి లోతులో నీరు ఉండదని భావించారు, కానీ రాళ్ల మధ్య బందీగా ఉన్న నీరు బయటకు వచ్చింది. 6 కిలోమీటర్ల లోతులో సూక్ష్మజీవుల అవశేషాలు కూడా కనిపించింది. భూమి లోపల జీవం అసాధ్యమనే నమ్మకం కూడా మారిపోయింది. దీనిని ఎందుకు ఆపేశారంటే శాస్త్రవేత్తలు అనుకున్న దానికంటే ఎక్కువ టెంపరేచర్ వచ్చింది. టెక్నాలజీ లిమిట్స్కి చేరుకుంది. నిజానికి 15 కిలోమీటర్ల టార్గెట్ ఉండేది, కానీ 12 కిలోమీటర్ల దగ్గరే ఆపేశారు. కొంతమంది ఈ బోర్వెల్ని నరకానికి దారి అని కూడా అంటారు, ఎందుకంటే ఈ బోర్ లోపల నుంచి అరుపులు వినిపించాయి, వింత శబ్దాలు కూడా వినిపించాయి అంటారు. కానీ శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేదు. ఈ బోర్వెల్ని స్టార్ట్ చేయడానికి 2 కారణాలు ఉంది. మొదటిగా రష్యా ఈ ప్రయోగంని భూమి లోపలికి ఎంత లోతుగా వెళ్ళగలమో అనే దానికి పరీక్షించిన ప్రయోగం. కానీ అసలు కారణం కోల్డ్ వార్ కాంపిటీషన్. ఆ సమయంలో అమెరికా స్పేస్లోకి వెళ్తుంది, అంటే మూన్ మిషన్ని మొదలుపెట్టింది. దానికి పోటీగా రష్యా అంతరిక్షంలో కాదు, భూమి లోపలే వరల్డ్ రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఛాలెంజర్ డీప్. ఈ భూమి మీద ఎవరూ బ్రతకలేని ప్రదేశం ఇదే. భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్. దీనిని ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. ఇది జపాన్ దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ ఛాలెంజర్ డీప్ సుమారు 10,994 మీటర్ల లోతు వరకు ఉంటుంది, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ను అక్కడ నిలబెట్టినా అది పూర్తిగా మునిగిపోతుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన శరీరంపై ఉన్న ఒత్తిడి కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అక్కడ సూర్యకాంతి పూర్తిగా శూన్యం. ఉష్ణోగ్రత -4 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది, అంటే ఐస్ లెవెల్ వరకు చలి ఉంటుంది. ఒక మనిషి నేరుగా వెళ్తే సెకండ్లో చనిపోతాడు. కానీ అక్కడ జీవం ఉంది. కళ్ళు లేని చేపలు, ట్రాన్స్పరెంట్ బాడీ ఉన్న జీవులు, సూర్యకాంతి లేకుండా కూడా జీవం బ్రతుకుతుంది. మనిషి ఇక్కడికి వెళ్ళాడా అంటే అవును, కానీ చాలా అరుదుగా వెళ్ళాడు. 1960లో మొదటిసారి మానవ ప్రయాణం జరిగింది. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళగలిగారు. అంత ప్రమాదం అది. ఇంకో భయంకరమైన నిజం ఏమిటంటే మనిషి భూమి మీదనే కాదు, అక్కడ కూడా రికార్డ్ బ్రేక్ చేశాడు. అది ఎలా అంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, మైక్రో ప్లాస్టిక్ కూడా కనిపించిందంట. చివరికి మనిషి వేసిన చెత్త భూమి మీద లోతైన ప్రదేశానికి కూడా చేరింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మిస్టీరియస్ స్పేస్ సిగ్నల్. అంతరిక్షం నుంచి వచ్చిన రహస్యమైన సిగ్నల్ గురించి మీకు తెలుసా? ఆ సిగ్నల్ని ఏలియన్స్ పంపించారా లేదా వేరెవరైనా పంపించారా అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అది 1977 ఆగస్టు 15న అమెరికాలోని ఓహయో స్టేట్ యూనివర్సిటీలో బిగ్ ఎయిర్ రేడియో టెలిస్కోప్తో అంతరిక్షాన్ని స్కాన్ చేస్తుండగా 1420 MH2 ఫ్రీక్వెన్సీలో ఒక శక్తివంతమైన రేడియో సిగ్నల్ వచ్చింది. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ హైడ్రోజన్ ఆటమ్ బాంబ్ కి సంబంధించినది. శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారం ఇంటెలిజెంట్ లైఫ్ కమ్యూనికేట్ చేయాలంటే ఇదే బెస్ట్ ఫ్రీక్వెన్సీ అంట. ఈ సిగ్నల్ కేవలం 72 సెకండ్లు మాత్రమే వచ్చింది. ఒకే దిశ నుంచి చాలా స్ట్రాంగ్ గా సిగ్నల్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు అలా రాలేదు. ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్త జెర్రీ అహ్మన్ ప్రింట్అవుట్ మీద సర్కిల్ వేసి వావ్ అని రాశాడు. ఇప్పటి వరకు ఈ సిగ్నల్ కామెట్ వల్ల వచ్చిందా లేదా న్యాచురల్ గా వచ్చిందా అని ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పటికీ ఏలియన్ సిగ్నల్ అయ్యే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేము. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? సూర్యకాంతి తెల్లగా ఉంటే ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? ఆకాశం నిజంగా నీలం కాదు, కానీ మనకు అలా కనిపిస్తుందని మీకు తెలుసా? నిజానికి మనం చూసే సూర్యకాంతి తెల్లగా కనిపించినా అందులో అన్ని రంగులు ఉంటాయి. అంటే ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న గాలి అణువులు నైట్రోజన్, ఆక్సిజన్ వంటివి కాంతిని అన్ని దిశలలో చంద్రవదర చేస్తాయి. దీనినే రేలై స్కాటరింగ్ అంటారు. నీలం మాత్రమే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందంటే నీలం రంగు కాంతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతి ఎక్కువగా చంద్రవదర అవుతుంది. అందుకే నీలం కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. మన కళ్ళకు ఆకాశం మొత్తం నీలంగా కనిపిస్తుంది. మరి సూర్యాస్తమయంలో ఆకాశం ఎందుకు ఎరుపుగా కనిపిస్తుందంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కాంతి ఎక్కువ దూరం ప్రయాణించాలి. నీలం కాంతి చంద్రవదర అయిపోతుంది. చివరకు మన కళ్ళకు చేరేది ఎరుపు, నారింజ రంగులు మాత్రమే. అందుకే సాయంత్రం ఆకాశం అలా మాయాజాలంగా ఉంటుంది. నిజానికి ఆకాశానికి రంగు లేదు, కానీ సూర్యకాంతి, వాతావరణం కలిసి మన కళ్ళను మోసం చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనిషి మెదడు కరెంట్ని ఉత్పత్తి చేస్తుందా? మనిషి మెదడు కూడా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసా? మన మెదడు సైలెంట్గా ఉండదు. ప్రతి సెకను ఇందులో విద్యుత్ తరంగాలు విడుదలవుతుంటాయి. మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ప్రతి న్యూరాన్ చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా మాట్లాడుతుంది. అంటే రిలాక్స్గా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్, ఆలోచన టెన్షన్గా ఉంటే బీటా వేవ్స్, కళ్ళల్లో డీప్ థింకింగ్ చేస్తే థీటా వేవ్స్, గాఢ నిద్రలో ఉంటే డెల్టా వేవ్స్. మన మూడ్ మారితే మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది.
ఈ తరంగాలను EEG మిషన్తో నీ ఆలోచన స్థితిని బయట స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే మనిషి శరీరం లోపల ఒక నడిచే బయో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంది. నీ ఆలోచనలు బలంగా ఉంటే నీ బ్రెయిన్ లో కూడా బలంగా మారుతుంది. భూమి లోపల నిజంగానే నీరు ఉందా? మనకు కనిపించే సముద్రాలు, నదులు, వర్షం ఇవన్నీ భూమి మీద నీటిలో చిన్న భాగమే. కానీ 700 లేదా 800 కిలోమీటర్ల లోతులో ఎర్త్ మెంటల్లో రింగుడైట్ అనే మినరల్లో భారీ మొత్తంలో నీరు బంధించబడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ద్రవ రూపంలో కాదు, కానీ రాయిలో కెమికల్ స్ట్రక్చర్లో ట్రాప్డ్ వాటర్గా ఉందట. లెక్కల ప్రకారం ఈ నీరు బయటకు వస్తే మన ఓషన్ల కన్నా 3 రెట్లు ఎక్కువ కావచ్చు. ఒకవేళ అలా నీరు బయటకు వస్తే మన మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుంది, ఈ భూమి మీద లేకుండా. దీనివల్ల భూకంపాల ఎక్స్ప్రెషన్ మారింది. భూమిలోని నీరు ఎక్కడి నుంచి వచ్చిందన్న థియరీ మారింది. ఎర్త్ లైఫ్ ఆర్గాన్ పై కొత్త క్వశ్చన్లు వచ్చాయి. ఈ భూమిని మనిషి తవ్వింది కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే, కానీ భూమి రహస్యాలు ఇంకా 6000 కిలోమీటర్ల లోపల ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.